అందరికీ నమస్కారం. ఏపీజేసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఏపీజేసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, అలాగే సెక్రటరీ దామోదరన్న గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఫణిఫేర్ రాజు గారు అధ్యక్షతన గత వారం జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంటే 26 జిల్లాలు, అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాలు రాష్ట్ర నాయకులందరూ కూడా, అలాగే జిల్లా నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఈరోజు ఉద్యోగస్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల విషయమై రాష్ట్ర కార్యవర్గానికి దృష్టికి తీసుకురాగా, ఆ కార్యవర్గం సమావేశంలో ప్రతి ఒక్క జిల్లా నాయకుల పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గత 3 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు, ముఖ్యంగా పిఆర్సీ 12వ పిఆర్సీ, గత ప్రభుత్వంలో 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పరిస్తే మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు పిఆర్సీకి సంబంధించినటువంటి ఊసే ఎత్తకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మర్చిపోవడం, ఉద్యోగస్తులు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పిఆర్సీ కమిషన్ అయితేనేమి, అలాగే రావాల్సిన 1/7/2023 నుంచి రావాల్సినటువంటి డిఏ బకాయిలు, అయ్యా మాకు ప్రభుత్వం ఇచ్చిన హక్కుల ప్రకారం రావాల్సిన డిఏ బకాయిలు అడుగుతూ ఉన్నాం. అలాగే ఒక పిఆర్సీ ఏర్పరిచిన తర్వాత కమిషన్ నివేదిక ఇవ్వడానికి కాలపరిమితి ఉంటుంది కాబట్టి అంతలోపల మధ్యంతర భృతి ఇస్తారు. మరి ఆ మధ్యంతర భృతి ఇస్తున్నటువంటి పక్క రాష్ట్రాలు, తెలంగాణలో కూడా మధ్యంతర భృతి 5% ఇస్తూ ఉంది పిఆర్సీ కమిషన్ ఏర్పరిచి. మరి 2 ఏళ్ళు ఏర్పడినా కూడా ఈ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే 1/7/2023 నుంచి ఇవ్వవలసినటువంటి డిఏ బకాయిలు వాటి ఊసే ఎత్తకపోవడం, అలాగే పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేయండి అని అడుగుతూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి, అంటే ప్రభుత్వం ఏర్పరిచినటువంటి హామీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంబంధించి వారికి సరైన న్యాయం చేస్తామని తెలుపుకున్నారు. మరి దాని మీద ఒక చర్చా వేదిక కానీ, దాని మీద ఒక విషయ పరిజ్ఞానం పెంచుకోవడం కానీ, దాని మీద ఎక్కడ కూడా చర్చ లేదు ఈరోజు చూస్తే, గమనిస్తే. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసే విషయంలోనైతేనేమి, ఈరోజు గత ప్రభుత్వం పెన్షనర్స్కి సంబంధించిన క్వాంటమ్ పెన్షన్ రద్దుపరిస్తే మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి, అయా పెన్షనర్లు వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి, దయచేసి వాటిని గమనించండి అని అడిగాం. ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలుగా భావించి ప్రభుత్వం ఉన్నటువంటి స్థితిగతులను మేము కూడా గమనించి రాష్ట్ర కార్యవర్గం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు వెళ్తూ వస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళ్ళే, మేము కూడా వాళ్ళందరూ బిడ్డలమే. మరి ఈరోజు ప్రజలందరికీ ప్రభుత్వం ఏ విధంగా అయితే చక్కని మార్గదర్శకంగా ఈరోజు పరిపాలన చేస్తూ ప్రజల సుఖ సంతోషాలకి బాట వేస్తూ ఉందో దాన్ని గమనిస్తున్నాం. మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా దయచేసి ఆర్థికపరమైనటువంటి సమస్యలను కూడా గమనించి, ఆ ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో ఈ జీపీఎఫ్, పిఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిలు, అలాగే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు, మహిళలు, మీరు గమనిస్తే కేంద్ర ప్రభుత్వం మహిళలకు 2 సంవత్సరాల సెలవు ప్రకటించింది చైల్డ్ కేర్ లీవ్ కింద. లేదు, వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని గమనించి. మరి అటువంటి పరిస్థితుల్లో మహిళలకు ఇచ్చినటువంటి విలువలని ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మీరంతా గమనిస్తే గత కాలంలో, గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల దాని భారం, దాని ఒత్తిడి రాష్ట్రాల మీద పడుతూ వస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి సులభమైన మార్గాలను కూడా వెతుకుతూ ఉన్న తరుణంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా 5 రోజులు పని దినాలు ప్రకటిస్తే కార్యాలయపు పైన ఉన్నటువంటి భారం కానీ, రవాణా పైన ఉన్నటువంటి భారం కానీ తగ్గించినట్టు వారు అవుతారని చెప్పి మేము ఈ వేదిక ద్వారా కోరుతూ ఉన్నాం. అలాగే ఉద్యోగి రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా
ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తే మనం గత నెల కట్టకపోతే దానికి సంబంధించిన రుసుముని గత నెల మీరు కట్టలేదని చూపించే తరుణం. మరి ఉద్యోగస్తులకు 2023 నుంచి రావాల్సినటువంటి బకాయిలని ఈ పే స్లిప్ అనేదండి, అంటే నెల నెల మేము తీసుకునే జీతం స్లిప్లో ఎందుకు చూపించకూడదు అని మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే సరెండర్ లీవ్లు, మామూలుగా సరెండర్ లీవ్లు ఎప్పుడు పెట్టుకుంటారు? ఆర్జితార్పణ సెలవులు. అవి ఉద్యోగి కాలంలో కొంతకాలం ప్రతి సంవత్సరం తను పనిచేసిన దినాలకు గాను ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్జితార్పణ సెలవులు. ఆ ఆర్జితార్పణ సెలవులకి ఎప్పుడు పెట్టుకుంటాడయ్యా అంటే తన కూతురు పెళ్ళి వచ్చినప్పుడు, తన ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అవి పెట్టుకోవడం జరుగుతుంది. మరి అది పెట్టుకున్నప్పుడు వెంటనే గత వారం రోజుల్లోనో 2-3 రోజుల్లోనో ఆ ఆర్థిక దానికి సంబంధించినటువంటి లీవులకు సంబంధించిన రుణం పడిపోయేది వెంటనే. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గమనిస్తే దానికి సంబంధించి ఎప్పుడో పెట్టుకుంటే 6 నెలలకు కానీ 5 నెలలకు కానీ ఈరోజు రాని పరిస్థితి. మరి అటువంటి అత్యంతర పరిస్థితుల్లో తనకు సంబంధించినటువంటి సెలవుల్ని అమ్ముకుంటూ ఆర్జితార్పణ చేసుకుంటున్నటువంటి ఉద్యోగికి అప్పుడే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ రుణం వస్తే వెంటనే అతనికి ఆర్థికంగా తన సమస్యలను తను నిలబడుకునే దానికి అవకాశం ఉంటుందని అటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. మా హక్కులకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగస్తులకు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. మరి సిపిఎస్ ఉద్యోగులు కూడా న్యాయం చేయాలని ఈరోజు మేము వేదిక ద్వారా అడుగుతూ ఉన్నాం. అలాగే ఏపీఆర్టీసీ కార్మికులకు సంబంధించి చాలా సమస్యలను పరిష్కరించారు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తెంచుకుంటూ రావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా గమనించి ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇక నుండి ఆర్థిక సమస్యలను కూడా దయచేసి గమనించాలి. ఈరోజు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలతో చాలామంది ఉద్యోగస్తులు అంటే వాళ్ళకు వచ్చే బకాయిల ద్వారా ఏర్పడేటువంటి కొద్దిగా స్వాలంబన స్వస్థత వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి ప్రభుత్వం గుర్తించాల్సిందిగా ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం ఆ రోజు మీటింగ్లో పెట్టుకొని పిలుపునివ్వడం జరిగింది. గమనించి వారికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించి ఉద్యోగస్తుల జీవితాల్లో వెలుగు నింపవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. అలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అటు చేయని తరుణంలో రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికే ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 10 మంది సభ్యులతో. దానికి లీడర్గా మా రాష్ట్ర కార్యవర్గ ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి పిలుపు మేరకు నెక్స్ట్ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణగా మేము తొందరలో తెలియజేస్తాం. కాబట్టి ఉద్యోగి మేలుకో, నీ భవిష్యత్తును కాపాడుకునే పిలుపు మేరకు ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈ విధంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన అన్నమయ్య జిల్లాలో కూడా ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ నేతనేమి ప్రజల సహకారం కోరుకుంటున్నాం. ఈ వేదిక ద్వారా ప్రజల సహకారం మేము కూడా కోరుకుంటున్నాం. ఉద్యోగస్తులు తమ కుటుంబంలో తన పిల్లలకు కానీ భార్యకు కానీ ఈరోజు పక్కన ఎదురుగా చూస్తే ఎవరెవరికి చూస్తే జీతాలు పెరిగిపోతుంటాయి. కానీ ఈ ఉద్యోగస్తులకు మాత్రం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వాళ్ళకి ఇంక్రిమెంట్ వచ్చే జీతం పెరగడం తప్ప ఈ డిఏలు కానీ ఈ జీపీఎఫ్లు కానీ ఇవన్నీ రాకపోవడంతో వాళ్ళ ఇంట్లో పడే ఆర్థికపరమైన కష్టాలని దయచేసి గుర్తించండి అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ పిలుపునిస్తున్నాం. ఇటువంటి తరుణంలో మన హక్కుల్ని సాధన చేసుకోవడం కోసం ఉద్యమించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే వివిధ సంస్థలు అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేమందరం పిలుపునిస్తున్నాం. ఏపీజేఏసీ అమరావతి ఈ విషయంలో ప్రతి ఒక్క సంస్థను కలుపుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మేము వెళ్తాం, రేపటి నుంచి ప్రతి ఒక్క అసోసియేషన్ని కలుస్తాం, ప్రతి ఒక్క అసోసియేషన్ వారితో మాట్లాడతాం. ఈ ఉద్యమానికి మీరు అందరూ కలిసికట్టుగా రండి అని అడుగుతాం. ఆ ప్రకారంగా ప్రభుత్వం దయచేసి ఆ చర్యలు ముందే కనికరించి ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పిలిచి ఉద్యోగ సంస్థల్ని పిలిచి ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ, అట్లు కాని పద్యంలో ఉద్యమానికి ఉద్యోగస్తులందరూ సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.